కొత్త బైబిల్ కొనుక్కున్న వాళ్ళు భక్సింగారి చేత పేరు రాయించుకోవాలని చెప్పి ఆశపడి భక్సింగారి దగ్గరికి పోయి బైబిల్ ఇచ్చేవాళ్ళు. భక్సింగారు బైబిల్ తీసుకొని 4 వాక్యాలు రాసేవాడు. ఆ 4 వాక్యాల్లో ఏ వాక్యాలు ఉంటాయంటే, దివారాత్రులు దేవుని వాక్యము ధ్యానించుము. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5-8 వచనాలు. 2వ వాక్యం ఏమని రాయబడింది, దేవుడు నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక అంటాడు, సంఖ్యాకాండం 6:24. 3వ వచనం ఏం రాస్తాడు, ఏం రాస్తాడంటే కొలసీ పత్రిక 3:16 రాస్తాడు. ఈ వాక్యం మాత్రం తప్పనిసరిగా రాస్తాడు. ఆ వాక్యములు ఏముందంటే, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అన్నాడు. ఈ విధంగా దేవుని వాక్యం అనుసరించే వారు ధన్యులు అని చెప్పి రాస్తాడు. కాబట్టి బైబిల్ చదవటం, బైబిల్ వాక్యం వినడం, నేర్చుకోవడం అనేటువంటిది ఎంత అవసరమో